అరణ్యవాస సమయంలో అర్జునుడు ధర్మరాజు సలహా మేరకు దివ్య అస్త్రాలను పొందటానికి తపస్సు చేస్తూ ఉండగా తపస్సు భంగం చేయడానికి వచ్చిన రాక్షస పందికి అర్జునుడు సంధించిన బాణం తగిలి కింద పడిపోతుంది పంది. అదే సమయంలోనే బాణం వేసిన కిరాతుని బాణానికే పంది చనిపోయింది అన్నదానికి అర్జునుడు కిరాతునిపై యుద్ధానికి దిగుతాడు. కిరాతునిపై అర్జునుడు మానుష శర అస్త్రం ప్రయోగిస్తాడు. కిరాతుడు తన చేయి అడ్డు పెట్టగానే తనకు ఒక్క బాణం కూడా తగలకుండా పక్కకు వెళ్లిపోతాయి. ఆ తర్వాత అష్టగణాలు పార్థివాస్త్రం భౌమాస్త్రం కిరాతునిపై ప్రయోగించగా కిరాతుడు తన కాలితో భూమిని తాకగానే ఆ అస్త్రాలన్నీ నిర్వీర్యం అయిపోతాయి. ఆ తర్వాత ప్రయోగించిన వరుణాస్త్రానికి సముద్రంలో ఉప్పొంగే నీటిని ఆ